ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి. మళ్ళీ ఇది థర్డ్ టైం అనమాట చికెన్ పిక్కిల్ రెడీ చేయడము. సో మంచిగానే ఆర్డర్స్ వస్తున్నాయి. మమ్మల్ని నమ్మి ఆర్డర్ పెడుతున్నందుకు నిజంగా ముందుగా ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కానీ కొంతమంది టైంపాస్కి మెసేజ్ చేస్తున్నారు. ఎలా అని అంటే ఆ టైంపాస్కి చికెన్ పిక్కిలు, అసలు చికెన్ పిక్కిలు ఎక్కడైనా కానివ్వండి 400, 350, 450 కేజీ ఇస్తారా? ఒకసారి ఆలోచించండి. మనం కూడా ఆలోచించాలి. ఎందుకనంటే టైంపాస్కి మెసేజ్ చేయదు, అది టైంపాస్కి చేసిరా బట్ తీసుకోవడానికి చేసిండ్రా వాళ్ళ మనసుకు తెలియాలి. కానీ మనం మామూలుగా అనుకోవడానికైనా కానీ అసలు అట్లా ఎట్లా మాట్లాడతారు? 350 ఇవ్వచ్చు కదా, కూరగాయల బేరం కాదు కదా అసలు. ఎందుకనంటే యాక్చువల్లీ నిన్న మొన్న చాటింగ్ చేసిరనమాట వాట్సాప్లో, చికెన్ పిక్కిల్ కావాలి అక్క ఇట్లా అని చెప్పేసి. సో అంటే సరే అని చెప్పేసిన. సరే అన్న ఇట్లా కేజీ వచ్చేసి 800 అని చెప్తా లేదు 450 కదా అంట. అసలు చికెన్ పిక్కిల్ ఎక్కడైనా కానీ 450 వస్తుందా? మనం ఆలోచించుకోవడానికి. మామూలుగా బయట చికెన్ వచ్చేసి 250 ఉంది కేజీ, 250, 220 ఉంది. ఒక కేజీ చికెను ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఒక హాఫ్ కేజీ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. మనం సుట్లను ఆయిల్లో ఏ విధంగా అయితే వేపుతామో అదే విధంగా చికెన్ని డీప్ ఫ్రై చేయండి. ఒక హాఫ్ కేజీ కంటే దగ్గర ఒక 600 గ్రామ్స్ అలా వస్తుందేమో నాకు తెలిసి. 600 గ్రామ్స్ అంటే 400 గ్రామ్స్ తగ్గుతుంది అనమాట. అది చికెన్ వాటర్ మొత్తం గుంజేసుకుంటుంది ఆయిల్. సో అలా తక్కువ అవుతుంది. సో నేను చికెన్ 220, 250 తెస్తే అందులోకి కారం, మసాలాలు, ఆయిల్ మనం 5 కేజెస్ చికెన్ చేస్తే, చికెన్ పికిల్ ఒక 5 కేజెస్ చేస్తే తక్కువలో 2 కేజెస్ 2.5 కేజెస్ ఆయిల్ పడుతుంది. ఎందుకంటే అది పాడవకుండా ఉండడానికి ఆయిల్లో స్టోరేజ్ చేయాలి. అసలు కారము స్పైసీగానే ఉండాలి, ఎందుకంటే పాడవకుండా ఉండాలి కదా చికెన్ పిక్కిల్. సో అందుకని చెప్పేసి స్పైసీగా ఉండాలి అని అంటే ఆశీర్వాద్ కారం పొడి వేస్తుంది. సో మామూలుగా అయితే ఏం వేయట్లేదు. ఇంటి దగ్గర స్పెషల్గా మిరపకాయలు తీసుకొని నూరించుకున్న కారం పొడి అయితే మేము చేసినాము. కానీ అది అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇక ఇక్కడే మేము మామూలుగా కారం తీసుకున్నాము. సో కారం తీసుకొని చేస్తున్నాము. తక్కువలో ఒక 5 కేజెస్ అంటే తక్కువలో ఒక కేజీన్నర కారం పట్టుద్ది. సో కారం బయట ఎంత కాస్ట్ ఉందో మీకు తెలుసు. ఇవన్నీ తెలిసినా కానీ కొంతమంది 350 ఇవ్వచ్చు కదా అంటే, మనం మామూలుగా బయట తీసుకోవడానికైనా సరే చికెన్ తీసుకొని ఫ్రై చేయిస్తే ఎంత తీసుకుంటారు? కేజీకి 250 నుంచి 300 తీసుకుంటారు. మనదే చికెన్ అన్నీ మనం తీసుకొని చేయించుకుంటేనే 250 నుంచి 300 తీసుకుంటారు. మా ఊర్లో వచ్చేసి 200 తీసుకుంటున్నారు. సో అసలు అలాంటిది ఎందుకు ఇలా 350, 450, 400 అడుగుతున్నారు? మీరు మామూలుగా బయట గూగుల్లో సెర్చ్ చేయండి, చికెన్ పిక్కిల్ కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. సో మీకు అర్థమవుతుంది. ఎంత నేను చూసిన కాడికి 1200 ఉంది, 1500 ఉంది. మా ఏరియాలో ఒక పిక్కిల్స్ షాప్ దగ్గర అడిగితే ఆయన 1500 చెప్తున్నాడు. సో మేము కొంచెం రీజనబుల్గానే ఉండాలి ప్రైస్ అని చెప్పేసి తక్కువకే పెట్టేసినాం అనమాట చికెన్ పిక్కిల్. అయినా కానీ అసలు అందులో ఆఫ్ అడిగితే అసలు చికెనే వచ్చేసి పచ్చి చికెనే వచ్చేసి 220, 250 ఉంటే అసలు దాన్ని పిక్కిల్ చేసే వరకు ఎంత పడుతుంది చెప్పండి మీరు? గ్యాసు, ఆయిల్, సో చాలా ఉంటాయి కదా అన్నీ. అయినా సరే నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. బిజినెస్ చేయాలి అనేది నాకు ఇష్టం కాబట్టి నా ఇష్టం కోసం మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం నేను మా హస్బెండ్. సో ఆర్డర్స్ అయితే మంచిగానే వస్తున్నాయి. కానీ కొంతమంది ఇలా మెసేజ్లు పెడుతున్నారు. సో ఇట్లా మెసేజ్లు పెట్టదండి. సో మీకు ఓకే, మీరు అన్నారు కదా 350, 450, 400కే బయట ఇస్తున్నారు అంటే తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే అసలు ఎందుకు తీసుకోండి అంటుంటే 350, 400, 450 అసలు ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి చికెను మామూలుగా బయట ఫ్రై చేయించుకుంటే చెప్పినా కదా 250 to 300 ఉంటుంది. సో అలాంటిది చికెన్ పిక్కిలో ఆయిల్, కారం, ఉప్పు, అన్ని మసాలాలు ఇవన్నీ వేసి 450 అస్సలు ఇవ్వరు. సో ఇప్పుడు వరకు ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొంతమంది అక్క వాళ్ళు కూడా, కొంతమంది తీసుకున్న వాళ్ళు రివ్యూ వీడియోస్ కూడా పెట్టారు. సో వీడియోస్ నేను పంపుతూ ఉంటాను. సో చూడండి, మీరు ఇలా డీప్ ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని ఇదంతా డీప్ ఫ్రై చేసేసి పక్కకు పెట్టుకున్నాం.
ఇలా సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా టైంపాస్కి అయితే మెసేజెస్ చేయకండి. థ్యాంక్ యూ.